జై శ్రీరామ్. సో హనుమంతుని గురించి పూర్తిగా అర్థం చేసుకునే ముందు ఫస్ట్ హనుమాన్ చాలీసా ఎవరు రాసిరు? హనుమాన్ చాలీసా తులసిదాస్ రాసిండు. ఆయన రామునికి చాలా గొప్ప భక్తుడు. శ్రీరామునికి భక్తుడైతే హనుమంతుని గురించి ఎందుకు చెప్పిండు? అది హనుమాన్ చాలీసా అయిపోయేసరికి నీకే అర్థమవుతుంది. మరి చాలీసా అంటే 40 శ్లోకాలతో క్రియేట్ చేసేదాన్ని చాలీసా అంటారు. సో హనుమాన్ చాలీసాలో 40 శ్లోకాలు ఉంటాయి. ప్రతి శ్లోకానికి ఎన్నో అర్థాలు ఉంటాయి, ఎన్నో కథలతో ముడిపడి ఉంటది. సరే స్టోరీలోకి వచ్చే నాకు ఆంజనేయ స్వామి గురించి తెలుసుకోవాలని ఉంది. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీశతి లోక ఉజాగర్. దీంట్లో మనం జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ గురించి తెలుసుకుందాం. నువ్వు మాట్లాడే విధానంతోనే నువ్వు ఏంటిది అన్నది అర్థమవుతుంది. నీ మాటలతోనే నీకు ఎంత నాలెడ్జ్ ఉందని తెలుస్తుంది. హనుమంతుడు సముద్రం అంత విజ్ఞానం కలవాడు. మొదటిసారి శ్రీరాముడు హనుమంతుని కలిసినప్పుడే ఆయనకు అర్థమైంది హనుమంతుడు ఎంత పెద్ద జ్ఞాని అని. అందుకే మన మొదటి శ్లోకంలో జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ అని ఉంటది. మొదటిసారి శ్రీరాముడు ఋషిముఖ పర్వతం మీద హనుమంతుని కలిసినప్పుడు కొద్ది క్షణాల్లోనే హనుమంతుని మాటలకి ఎంతో ప్రసన్నుడైండు. ఎంబడి లక్ష్మణుని పక్కకు పిలిచి ఇట్లా చెప్పిండు, ఆంజనేయుడు గొప్ప విలువలు జ్ఞానం కలవాడు. ఆయన మాట్లాడే విధానం, శరీర భాష చూస్తుంటే హనుమంతుడు ఎంతో పెద్ద జ్ఞాని అని తెలుస్తుంది. ఖచ్చితంగా వేదాలు అన్ని పూర్తి చేసి ఉంటాడు అని అంటాడు. మరి అవన్నీ ఎవరు నేర్పించారు హనుమంతునికి? హనుమంతునికి ఏదైనా నేర్చుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువ. గట్టిగా చెప్పాలంటే హీఈస్ ఎ స్టూడెంట్ ఫర్ లైఫ్ టైం. అయితే అంజనీ పుత్రునికి బాల్యంలో తన తండ్రి అయిన కేసరి గొప్ప జ్ఞాని అయిన సూర్య భగవాన్ని చూపించి ఆయనని గురువుగా చేసుకో అని చెప్పిండు. అప్పుడు హనుమంతుడు సూర్యుని దగ్గర విద్య నేర్చుకోవడానికి తన దగ్గర శిష్యుల్లాగా అంగీకరించమని అడగడానికి పోతాడు. కానీ అప్పటికి సూర్యుని దగ్గర 60 కోట్ల మంది ఋషులు శిష్యుల్లాగా ఉన్నారు. ఇంకా స్పేస్ లేదు అని సూర్యుడు హనుమంతుని తిరస్కరించిండు. అప్పుడు హనుమంతుడు నాకు స్పేస్ అవసరం లేదు, మీ అంగీకారం ఉంటే చాలు అని అంటాడు. అప్పుడు సూర్యుడు ఎంతో సంతోషంగా అంగీకరించిండు. సూర్య భగవానుడు పాఠాలు చెప్తుంటే అంజనీ పుత్రుడు సూర్యునికి సమానంగా గాల్లో ఎగురుతూ పాఠాలు వినేవాడు. హనుమంతునికి వినడం ఎంతో ఇష్టం. గురువు చెప్పే పాఠాలు విన్నంతసేపు ఆయనకి ఇంకేం అవసరం లేదు. ఎంతో శ్రద్ధతో హనుమంతుడు సూర్యుడు చెప్పే పాఠాలు వింటుండే. ఏ పాఠమైనా ఇట్లా పట్టేస్తుండే. 9 రోజులలోనే కేసరి నందనుడు 4 వేదాలు, 9 వ్యాకరణాలు అంటే రూల్స్ ఆఫ్ గ్రామర్ పూర్తి చేసిండు. మామూలుగా అవి పూర్తి చేయడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కానీ యుక్త వయసులోనే మారుతి అవన్నీ 9 రోజుల్లోనే పూర్తి చేసేసిండు. చాలా మందికి విజ్ఞానంతో పాటు పొగరు కూడా పెరుగుతుంది. కానీ హనుమంతుడు ఎంత పెద్ద జ్ఞాని అయినా ఎప్పుడు సేవాభావంతో ఉండేవాడు. హనుమంతుడు అంటే నాలెడ్జ్ మాత్రమే కాదు, హనుమంతుడు అంటే వాల్యూస్. తన నాలెడ్జ్ నుంచి తను నేర్చుకున్న వాల్యూస్. హనుమంతుడు జ్ఞాన సాగర్ అంటే నాలెడ్జ్ ఆఫ్ ఓషన్. అంతేకాదు హనుమంతుడు గుణసాగర్ అంటే నాలెడ్జ్ ఆఫ్ వాల్యూస్. ఇవాళ జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ గురించి తెలుసుకున్నాం. రేపు జై కపీశతి లోక ఉజాగర్ గురించి తెలుసుకున్నాం.